శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ భవనాల ప్రారంభ కార్యక్రమానికి తిరుపతిలో జరిగిన మహిళా ఎమ్మెల్యేల సదస్సుకు మండలి చైర్మన్ మోషేన్ రాజును ఎందుకు ఆహ్వానించలేదని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. మండలి సమావేశాల్లో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. శాసన మండలి సాక్షిగా కూటమి ప్రభుత్వ అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ సభ్యులు సాక్ష్యాలతో సహా సభ ముందుంచారు. కీలక సమావేశాలకు చైర్మన్ను ఎందుకు ఆహ్వానించడం లేదని వైఎస్ఆర్సీపీ వేసిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ మోషేన్ రాజు తిరుపతి సభకు రానన్నారని అధికారులు ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను తప్పుదో పట్టించకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్పై మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. గతంలో ఓ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కూడా మండలి చైర్మన్ను అవమానించిన సంగతిని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. మండలి చైర్మన్గా ఉన్న వ్యక్తి దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు ఎవరూ నోరు మెదపలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేశారు చైర్మన్. ఈ అంశానికి సంబంధించి వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ 25న అసెంబ్లీలో పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజును ఆహ్వానించలేదు. ఇదే విషయాన్ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రధానంగా ప్రస్తావించారు. స్పీకర్, మంత్రులు ఉండి కూడా చైర్మన్ను ఆహ్వానించలేదన్నారు. తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు జరిగిందని, దానికి కూడా మండలి చైర్మన్ను ఆహ్వానించలేదని బొత్స గతాన్ని గుర్తు చేశారు. తిరుపతిలో జరిగిన సదస్సు మీ పార్టీదా అంటూ ప్రశ్నించారు. మండలి చైర్మన్కు పదే పదే అవమానం జరగడాన్ని ఖండించారు బొత్స సత్యనారాయణ.